ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్న వెబ్ సిరీస్ బ్లాక్ మిర్రర్ సీజన్ 2 ఎపిసోడ్ 2. మీరు దీనికి ముందు ఎపిసోడ్స్ చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, వెళ్ళి చూడండి. ఒక ఆమె నిద్ర లెగుస్తుంది. తీవ్రమైన తలనొప్పి ఉంటుంది. చేతులకి బ్యాండేజెస్ ఉంటాయి. తను ఒక రూమ్ లో కుర్చీలో కూర్చొని ఉంటుంది. కింద టాబ్లెట్స్ పడి ఉంటాయి. టీవీలో ఏదో సింబల్ ఉంటుంది. కిటికీ తెరిచి చూస్తుంది. తను ఎక్కడ ఉందో తనకి తెలియదు. ఇంట్లో ఎవరైనా ఉన్నారా అని చూస్తుంది. కింద ఫ్లోర్ లో ఇంకొక టీవీ ఉంటుంది. ఆ టీవీలో కూడా అదే సింబల్ ఉంటుంది. క్యాలెండర్ లో డేట్స్ కొట్టేసి ఉంటాయి. ఒక చిన్న పాప ఫోటో కనిపిస్తుంది. ఫోటో చూడంగానే ఆమెకి ఏదో గుర్తొస్తుంది. ఫోటోని జేబులో పెట్టుకుంటుంది. ఇంటి బయటికి వెళ్తుంది. అందరూ వాళ్ళ ఇంటి కిటికీల నుంచి ఆమెని చూస్తూ ఉంటారు. ఆమె పిలుస్తున్నా పలకరు. ఆమె నేనెవరో నాకు గుర్తులేదు, నాకు సహాయం చెయ్యగలరా అంటే వాళ్ళు సైలెంట్ గా ఉంటారు. కొంతమంది ఆమెని వీడియో తీస్తూ ఉంటారు. అక్కడికి కార్ రావడం ఆమె చూస్తుంది. కార్ నుంచి ఒక అతను దిగుతాడు. మాస్క్ వేసుకొని ఉంటాడు. కారు డిక్కీ తెరిచి గన్ తీసుకొని ఆమె వైపుకి పరిగెడతాడు. ఆమె అక్కడ నుంచి పారిపోతుంది. అతను ఆమెని ఫాలో అవుతాడు. చుట్టుపక్కల వాళ్ళు సైలెంట్ గా ఆమెని వీడియో తీస్తూ ఉంటారు. ఆమెకి పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కొట్టించుకుంటూ ఒక అమ్మాయి కనిపిస్తుంది. అమ్మాయిని హెల్ప్ అడుగుతుంది. అమ్మాయి గన్ పట్టుకున్న అతనిని చూసి భయపడుతూ షాప్ లోకి వెళ్తుంది. ఆమె కూడా అమ్మాయితో వెళ్లి డోర్ వేసుకుంటారు. షాప్ లో అమ్మాయి ఫ్రెండ్ ఉంటాడు. బయట అతను వాళ్ళ వైపు షూట్ చేస్తాడు. షాప్ లో ముగ్గురు దాంకొని ఉంటారు. ఆమె ఏం జరుగుతుంది, అతను నన్ను చంపాలని చూస్తున్నాడు అంటుంది. జనాలు వీడియో తీస్తూ ఉంటారు. అమ్మాయి ఫైర్ ఎక్స్టింగ్విషర్ తీసుకొని వెనుక డోర్ లాక్ చేసి ఉంటుంది. నేను వెళ్లి లాక్ పగలగొడతాను, మీరు గన్ పట్టుకున్న అతనిని ఆపండి అంటుంది. గన్ అతను అద్దం పగలగొట్టి లోపలికి వస్తాడు. ఫ్రెండ్ అతనిని ఆపుతాడు. అమ్మాయి డోర్ తాళం పగలగొట్టి బయటికి వెళ్తుంది. ఆమె కూడా బయటికి వెళ్తుంది. గన్ అతను ఫ్రెండ్ ని షూట్ చేస్తాడు. జనాలు లోపలికి వచ్చి అతనిని వీడియో తీస్తూ ఉంటారు. అమ్మాయి ఆమె దాంకొని టెన్షన్ గా చూస్తూ ఉంటారు. ఆమెకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. అక్కడికి ఒక కార్ వస్తుంది. మాస్క్ వేసుకున్న ఇంకొంతమంది దిగుతారు. ఆమె ఎవరు వీళ్ళు అంటే అమ్మాయి వాళ్ళకి అందరినీ భయపెట్టడం ఇష్టం అంటుంది. అమ్మాయి ఆమె ఎవ్వరికి కనిపించకుండా అక్కడ నుంచి ఒక ఇంట్లోకి వెళ్లి దాంకుంటారు. అమ్మాయి కిటికీ దగ్గర నిల్చోవద్దు, ఇక్కడ కెమెరాస్ ఉండి ఉంటాయి, వాళ్ళు అలాగే మనల్ని కనిపెట్టారు అంటుంది. ఆమె భయపడుతుంది. అమ్మాయి కామ్గా ఉండి నేను చెప్పినట్టు విను, లేదా వాళ్ళు మన ఇద్దరిని చంపేస్తారు అంటుంది. ఆమె నేను ఒక ఇంట్లో లెగిచాను, అది నా ఇల్లేనా అన్న విషయం నాకు తెలియదు, నేను ఎవరో కూడా నాకు తెలియదు. జేబులో ఫోటో చూపించి తిను నా కూతురు అనిపిస్తుంది, సరిగ్గా తెలియదు అంటుంది. అమ్మాయి ఆమె చేతులకి బ్యాండేజెస్ చూసి నువ్వు చనిపోవాలనుకున్నావు, వాళ్ళు వచ్చినప్పటి నుంచి చాలా మంది చనిపోవడానికి ట్రై చేశారు, ఇదంతా స్క్రీన్స్ మీద సింబల్స్ తో స్టార్ట్ అయింది అంటుంది. ఆమెకి ఇంట్లో టీవీ మీద చూసిన సింబల్ గుర్తొస్తుంది. అమ్మాయి టీవీ, ఫోన్, ల్యాప్టాప్ స్క్రీన్ ఉన్న ప్రతి చోట సింబల్స్ వస్తాయి. అది మనుషులని ఏదో చేస్తుంది. అందరూ ఏం జరుగుతున్నా పట్టించుకోకుండా చూస్తూ వీడియో తీస్తూ ఉన్నారు. ఇప్పుడు 100 మందికి 90 మంది అలానే ఉన్నారు. మనలాంటి కొంతమందికి ఎఫెక్ట్ అవ్వలేదు, ఎందుకో నాకు తెలియదు. మాస్క్ వేసుకున్న వాళ్ళని హంటర్స్ అంటారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఏదైనా చేస్తారు. ఇక్కడ నుంచి మనం తప్పించుకొని టీవీ ట్రాన్స్మిటర్ ని నాశనం చెయ్యాలి, వైట్ బేర్ అంటుంది. వైట్ బేర్ అన్న పదం వినగానే ఆమెకి ఇంకొక ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. కిటికీ నుంచి కొంతమంది వాళ్ళ ఇద్దరిని వీడియో తీస్తూ ఉంటారు. ఆమె కోపంగా బయటికి వచ్చి వాళ్ళని తిడుతుంది. వాళ్ళు ఆమెను చూసి నవ్వుతారు. ఆమె వాళ్ళ మీద రాళ్ళు వేస్తుంది. ఫోన్ కింద పడేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఆమె ఏమి రికార్డ్ చేశారు అని ఫోన్ వైపు చూడబోతే అమ్మాయి ఆపుతుంది. చూడొద్దు, ప్రమాదం, స్క్రీన్ మీద సింబల్ ఉంటుంది అంటుంది. కానీ ఆమె ఫోన్ వైపు చూస్తుంది. చాలా ఫ్లాష్ బ్యాక్స్ గుర్తొస్తాయి. హంటర్స్ వస్తారు. అమ్మాయి ఆమె అక్కడ నుంచి పరిగెడతారు. వాళ్ళ ముందు వ్యాన్ ఆగుతుంది. డ్రైవర్ ఎక్కండి అంటే అమ్మాయి ఎక్కుతుంది. కానీ ఆమె నేను ఎక్కను అంటుంది. అమ్మాయి ఆమెతో హంటర్స్ వస్తున్నారు అని ఆమెని బలవంతంగా వ్యాన్ ఎక్కించి ముగ్గురు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆమెకి డ్రైవర్ అతనిని ఎక్కడో చూసినట్టు ఉంటుంది, కానీ ఎక్కడ చూసిందో గుర్తుండదు. అమ్మాయి ట్రాన్స్మిటర్ ని పగలగొట్టడానికి వెళ్దాం అంటుంది. అతను అక్కడ సేఫ్ కాదు, రోడ్ బ్లాక్ చేశారు, ఇప్పుడు మనం అడవిలో సేఫ్ గా ఉంటాము అని ముగ్గురు అడవిలోకి వెళ్తారు.
ఆమెకి అడవిలోకి వెళ్ళబోతున్నారు అని అతను చెప్పక ముందే తెలుసు. అతను ఇక్కడ సిగ్నల్స్ లేవు, వాళ్ళు మనల్ని కనిపెట్టలేరు అంటాడు. ఆమె గతం గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. అతను మాట్లాడుతూ సడన్ గా వ్యాన్ లో నుంచి గన్ తీస్తాడు. అమ్మాయి పారిపోదాం అనుకుంటుంది కానీ అతను కదిలితే షూట్ చేస్తాను అంటాడు. ఆమెకి సింబల్ ఉన్న మాస్క్ ఇచ్చి వేసుకోమంటాడు. ఇద్దరిని ఒక చోటుకి తీసుకువెళ్తాడు. ఆమె వేసుకున్న మాస్క్ తీసేస్తాడు. అక్కడ కొంతమంది డెడ్ బాడీస్ చెట్లకి కట్టేసి ఉంటాయి. అడవిలో కూడా కొంతమంది వాళ్ళని వీడియో తీస్తూ ఉంటారు. అతనికి కాల్ వస్తే మాట్లాడతాడు. సమయం చూసుకొని అమ్మాయి అక్కడ నుంచి పారిపోతుంది. అతను ఆమెని చెట్టుకు కట్టేసి చంపేయబోతాడు. అమ్మాయి వచ్చి అతని గన్ తీసుకొని అతనిని షూట్ చేస్తుంది. ఆమె కట్లు విప్పుతుంది. ఆమె థ్యాంక్స్ అంటే అమ్మాయి నీకోసం కాదు, నా బ్యాగ్ కోసం వచ్చాను అంటుంది. ఇద్దరూ అతని వ్యాన్ లో అక్కడ నుంచి వెళ్ళిపోతారు. అమ్మాయి, వైట్ బేర్ ఇక్కడ నుంచి ఎంతో దూరం లేదు, మనం వెళ్ళి ట్రాన్స్మిటర్ ని నాశనం చేయాలి, నేను ఎప్పటి నుంచో ఇలా చేయాలి అని ప్లాన్ వేస్తున్నాను అంటుంది. ఒక అతను వాళ్ళని ఫోటో తీస్తాడు. ఆమెకి మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది. ఆమె ఫోటోలో ఉన్న చిన్న అమ్మాయితో కారులో పడుకో, ఇది ఒక గేమ్ లాంటిది అంటుంది. ఆమె అమ్మాయితో వైట్ బేర్ దగ్గరికి వెళ్ళొద్దు, నాకు బ్యాడ్ ఫీలింగ్ వస్తుంది అంటుంది. అమ్మాయి నమ్మదు. ట్రాన్స్మిటర్ బిల్డింగ్ ఉన్న దగ్గరికి వెళ్తారు. ఆమెకి ఏదో కాలుతున్నట్టు చిన్న అమ్మాయి సింబల్ ఫ్లాష్ బ్యాక్స్ వస్తూ ఉంటాయి. అమ్మాయి కార్ డిక్కీలో ఉన్న పెట్రోల్ తీసుకొని ఇద్దరు బిల్డింగ్ లోకి వెళ్తారు. అమ్మాయి ట్రాన్స్మిటర్ మీద పెట్రోల్ పోస్తుంది. అక్కడికి హంటర్స్ వస్తారు. అమ్మాయి హంటర్స్ తో ఫైట్ చేస్తుంది. ఆమె కింద పడిన గన్ తీసుకొని షూట్ చేస్తుంది. బుల్లెట్ కాకుండా దానిలో నుంచి చెమ్కీలు వస్తాయి. బిల్డింగ్ మారిపోతుంది. వాళ్ళు స్టేజ్ మీద ఉంటారు. ముందు చాలా మంది ఆడియన్స్ చప్పట్లు కొడుతూ ఉంటారు. ఆమెకి ఏం జరుగుతుందో అర్థం కాదు. హంటర్స్ అమ్మాయి షాప్ లో చనిపోయిన ఫ్రెండ్ ఆమెని కుర్చీకి కట్టేస్తారు. అడవిలో చనిపోయిన అతను మైక్ పట్టుకొని వచ్చి ఆడియన్స్ కి థ్యాంక్స్ చెప్తాడు. ఆమెకి తను అసలు ఎవరు, ఎందుకు ఇక్కడ ఉందో చూపిస్తారు. ఆమె పేరు విక్టోరియా. ఆమెకి కాబోయే భర్త లియన్. ఇద్దరూ కలిసి జెమిమా అనే చిన్న పిల్లని కిడ్నాప్ చేశారు. కొన్ని వారాలుగా పోలీస్ విక్టోరియా లియాన్ని వెతుకుతున్నారు. వాళ్ళకి ఉన్నది ఒకటే క్లూ, జెమిమా టెడ్డీ బేర్ వాళ్ళ ఇంటికి కొంత దూరంలో దొరికింది. కొన్ని రోజుల తర్వాత జెమిమా బాడీ అడవిలో దొరికింది. కాలిపోయి బ్యాగ్ లో చుట్టేసి ఉంది. లియన్ జెమిమాని చంపేసేటప్పుడు విక్టోరియా నిలబడి వీడియో తీసింది. లియన్ మీద వింత టాటూ ఉంటుంది. పోలీస్ విక్టోరియా లియన్ ని పట్టుకున్నారు. విక్టోరియా, లియన్ నన్ను బ్లాక్మెయిల్ చేసి వీడియో తీయమన్నాడు, నాకేమీ తెలియదు అని చెప్పింది. కోర్టు విక్టోరియాని నమ్మలేదు. శిక్ష వేశారు. లియన్ జైల్లో సూసైడ్ చేసుకుని చనిపోయాడు. విక్టోరియా కూడా సూసైడ్ చేసుకుని చనిపోకుండా చూస్తున్నారు. నిజం తెలిసి విక్టోరియా గట్టిగా ఏడుస్తుంది. ఆడియన్స్ వీడియో తీస్తూ హంతకురాలు అని అరుస్తారు. యాంకర్ స్టాఫ్ విక్టోరియాని మళ్ళీ అదే ఇంట్లోకి తీసుకువెళ్లి కట్టేస్తారు. డివైస్ తో మెమరీస్ తీసేస్తారు. మెమరీస్ తీయడానికి 30 నిమిషాలు పడుతుంది. ఆ సమయంలో జెమిమా చనిపోయినప్పుడు తను తీసిన వీడియో తనకి చూపిస్తారు. స్టాఫ్ క్యాలెండర్ లో ఇవాళ డేట్ కొట్టేసి జెమిమా ఫోటో విక్టోరియా నుంచి తీసుకొని ఇంటి కింద ఫ్లోర్ లో పెట్టి వెళ్ళిపోతారు. హోస్ట్ తన ముందు టాబ్లెట్స్ పడేస్తాడు. విక్టోరియా నొప్పితో అరుస్తూ ఉంటుంది. యాంకర్ స్టాఫ్ అందరూ యాక్టర్స్. జస్టిస్ పార్క్ అని లొకేషన్ ఉంది. రోజు ఆడియన్స్ వస్తారు. స్టాఫ్ ఆడియన్స్ తో ప్లేలో మీ రోల్ చాలా ముఖ్యం, విక్టోరియాతో అస్సలు మాట్లాడొద్దు, అవసరమైతే తప్ప మీలో మీరు కూడా మాట్లాడుకోవద్దు, తన నుంచి దూరంగా ఉండండి, తను హంతకురాలు, దగ్గరికి వెళ్తే మిమ్మల్ని ఏదైనా చేస్తుంది, అలా జరిగితే మా దగ్గర టేజర్స్ ఉన్నాయి, మేము వచ్చి తనని కంట్రోల్ చేస్తాము, ఎందుకైనా మంచిది తన నుంచి 5 మీటర్లు దూరంగా ఉండండి, మీ ఇష్టం వచ్చినంత ఫొటోస్ వీడియోస్ తీసుకోండి అని చెప్తారు. ఆడియన్స్ టికెట్స్ కొనుక్కొని పార్క్ లోకి వెళ్తారు. విక్టోరియా నిద్రలోంచి లెగుస్తుంది. మెమరీస్ ఏమీ ఉండవు. ఇప్పటిదాకా ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఆడియన్స్ ఫోన్స్ లో విక్టోరియా ఏం చేస్తుందో కనిపిస్తుంది. యాక్టర్స్ యాక్టింగ్ చేయడానికి రెడీగా ఉంటారు. కొంతమంది స్టాఫ్ అడవిలో డెడ్ బాడీస్ లాగా ఉంటారు. ఆడియన్స్ విక్టోరియాని వీడియో తీస్తూ ఉంటారు. తను మాట్లాడుతున్నా పట్టించుకోరు. అంతా అయిపోయాక రాత్రి ఆడియన్స్ స్టేజ్ ముందు కూర్చుంటారు. విక్టోరియాకి అంతా చెప్పి గతం గుర్తు చేస్తారు. ఇలానే ప్రతిరోజు జరుగుతూ ఉంటుంది. ఇంతటితో బ్లాక్ మిర్రర్ సీజన్ 2 ఎపిసోడ్ 2 అయిపోతుంది.
ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వెబ్ సిరీసే కాకుండా యానిమే, ఏషియన్ డ్రామా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్స్ని విజిట్ చేయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను. థ్యాంక్ యూ. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.